ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. చాలామంది శ్రమల కొలిమిలో ఇరుక్కున్నప్పుడు వారు తమ నిరీక్షణ కోల్పోకుండా ఉండి ఆయన సేవించడానికి ఆయన గురించినటువంటి ప్రత్యక్ష ఎరిగి ఉండడం వల్ల వారు ఎంతగానో బలపరచబడి అన్ని విషయాలను కూడా ముందుకు పరుగులెడుతూ ఉంటారు. అటు వారిని బట్టి దేవునికి ఎంతో సంతోషం ఉంది. కనుక శ్రమలు వచ్చినప్పుడు ఇంకా అనేక రకాల నిరుకుల ఇబ్బందుల్లో పరుగులెడుతూ ఉన్నప్పుడు దేవుని అధికంగా సేవించేటువంటి వారి జీవితంలో ఇంకా శ్రమలు విస్తరిస్తూ ఉన్నప్పుడు నిజంగా దేవుని ప్రేమించేవారైతే శ్రమలు వారు కలుగుతున్న కొద్దీ వారిలో ఉండేటువంటి నిరీక్షణ ఇంకా బలపరచబడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆయన ఉన్నాడని, ఆయన ఫలం దయచేవాడని, ఆయనే తమను నడిపిస్తూ ఉన్నాడని, మరణం వరకు నమ్మకంగా నడిపించగలనేటువంటి నమ్మిక వారి హృదయంలోని ఎంతో సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది. అపోస్తల కార్యాలు 14:22 అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపవలను. కనుక ఈరోజు శ్రమలు వస్తాయని భయపడడం కాదు, శ్రమలు అనుభవిస్తున్నందుకు వేదన చెందడం కాదు. ఈరోజు శ్రేష్టమైనటువంటి బహుమానాన్ని పొందడానికి ఎంతోమంది పరుగులెడుతూ ఉన్నారు. యోహాను సువార్త 15:20-21 చూసినప్పుడు దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు. ఈ లేఖనాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు. అయితే వారు నన్ను పంపిన వారిని ఎరగరు గనుక నా నామ నిమిత్తము వీటన్నిటిని మీకు చేయుదురు. కనుక ఈరోజు దేవుడు నిజంగా ప్రేమించేటువంటి వారు పరుగులెడుతూ ఉన్నారు, అన్ని విషయాల్లో ప్రయాసపడుతూ ఉన్నారు. పౌలు యొక్క మాటల్ని మనం గమనించినప్పుడు అతడు ఎన్నో సంగతులు పరిశుద్ధ గ్రంథంలో మాట్లాడుతూ ఉన్నాడు. అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపాలని అతడు చెప్పాడు. కాబట్టి నమ్మకంగా జీవించడం వల్ల వచ్చేటువంటి బహుమానాన్ని ఎరిగినటువంటి వారు మాత్రమే నిరీక్షణ కలిగి పరుగులెడతారని ఎదురని తెలుసుకోగలగాలి. మత్తయి సువార్త 10:22 అంతం వరకును సహించిన వాడు రక్షింపబడతాడు. అపోస్తల కార్యాలు 20:24 దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తొదముట్టింపవలనని నా ప్రాణమును నాకు ఎంత మాత్రమును ప్రియమని ఎంచుకున్నట్లేదు. కనుక శ్రమలు వస్తాయని కానీ కష్టాలు కలుగుతాయని కానీ పౌలుకైతే వాటి గురించే చింతలేదు. కానీ తన నిరీక్షణ కోల్పోకుండా తను ఏ చివరికి చేరాలో, ఎక్కడ తన ముగింపు అనేది ఉందో దాన్ని చేరే లోపే అన్నిట్లో కూడా అతను స్థిరపరచబడాలని అతను ఎంతగానో కోరుకుంటూ ఉన్నాడు. కనుక ఈ దినాన సాక్ష్యం ఇవ్వడమే లక్ష్యంగా అతని హృదయంలో ఉంది. అతడు ఎంతో సాక్ష్యాన్ని ప్రతి స్థలంలో కూడా ప్రకటిస్తూనే ఉన్నాడు. అతని ప్రయాస చాలా గొప్పది. అతని ప్రయాసను బట్టి చూసినట్లయితే అనేకరికి ఆయన మాదిరికరంగా ఉన్నాడు. 2 కొరింథీయులు 13:5 మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. కాబట్టి ఈరోజు మనకు ఒక మార్గం ఉంది. ఆ మార్గం ఏదైనా ఉందంటే ప్రతి ఒక్కరు కూడా లోతుగా మీ యొక్క ఆత్మీయ జీవితం ఎలాగుందనేది మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోగలగాలి. మీ ఆత్మీయ జీవితాన్ని బట్టి మీరు ఎంతవరకు ముందుకు కొనసాగలరు అనేది కూడా మీకు తెలుస్తూ ఉంటుంది. కనుక ఈరోజు ముందుకు కొనసాగడానికి మీ ఆత్మీయ జీవితాన్ని మీరు బలపరచుకోవడానికి మీరు ఇష్టపడినట్లయితే ఒక దినాన్ని ఖచ్చితంగా మలాకీ గ్రంథము 3:18 రీతిగా అప్పుడు నీతి గలవారు ఎవరో, దుర్మార్గులు ఎవరో, దేవుని సేవించే వారెవరో, ఆయనను సేవించిన వారెవరో మీరు తిరిగి కనుగొందరు. కనుక ఈరోజు ఆయన సేవించేటువంటి వారి గుంపులో నువ్వు ఉండాలని కోరుకున్నట్లయితే నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు బలపరచుకోగలగాలి. శ్రమల కొలుములో నువ్వు ఉన్నప్పటికీ కూడా నిరీక్షణ అయితే నిన్ను సిగ్గుపరచదు. కాబట్టి నువ్వు ముందుకు కొనసాగుతావు. అప్పుడు నీవు దేవుని సేవించేవాడవని, ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఆయన అధికంగా ప్రేమించేవాడమనే విషయం రుజువు అవుతూ ఉంటుంది. దేవునికి అలా ప్రయాసపడేటువంటి వాళ్ళు ఇది నన్ను కావాలి. ప్రభువా మీ దయగలిగిన నష్టాలకి నాయన ఈ సమయంలో అప్పగించుకొని ప్రార్థన చేస్తుండగా భూ సంబంధంగా పర సంబంధంగా నైనా జీవిస్తున్నటువంటి వారు అందరి జీవితంలో శ్రమలు అనేటువంటి కొలుము ఉంది. కానీ దేవా నీ యందు నమ్మిక ఉంచి ప్రభువా నీ యొక్క ప్రత్యక్ష జరిగినటువంటి వారు మాత్రమే నిరీక్షణ కలిగి జీవిస్తారు దేవా. అయితే అటువంటి నిరీక్షణ ప్రతి ఒక్కరికి అవసరం కనుక తండ్రి, ఆ నిరీక్షణ కలిగినటువంటి వారితో సహవాసం కలిగి తమను తాము బలపరుచుకున్న తండ్రి ముందుకు కొనసాగుటకు సహాయం దయచేయండి. పరిస్థితులు ఎలాగున్నప్పటికీ ప్రభువా నిరంతరము వారికి పక్షంగా ఉండి మీరే నడిపించమని, బలపరచమని, కృపచూపమని, సమాధానకరమైనటువంటి సన్నిధిని తోడుగా ఉంచుకొని ఇది మొదలుకొని సదాకాలం నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.